హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత ఈ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశానో అవన్నీ కూడా ఒక చిన్న వ్లాగ్ అయితే తీశాను. తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా! మా పెద్ద పాప కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే రాస్తుందండి. ఈరోజు మొదటి రోజు కనుక తనని ఎగ్జామ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేసేసి వచ్చిన తర్వాత ఈ కబోర్డ్స్ అన్ని కూడా చెల్లాచెదురుగా ఉన్నాయి. అందుకని చెప్పి అవన్నీ కూడా చక్కగా సర్దుకుందామని చెప్పి ఇలాగా ఇవైతే ఆర్గనైజర్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్ లో. ఇవి నిన్న ఈవినింగ్ వచ్చాయండి. అందుకని చెప్పి పాపని డ్రాప్ చేసేసి ఇవాళ అన్ని కూడా సర్దుకుంటున్నాను. ఐరన్ చేసి పెట్టిన బట్టలు ఏమి కూడా ఫోల్డింగ్స్ ఉండట్లేదు అనమాట. అవన్నీ చల్ల చెదురుగా అయిపోతున్నాయి. అందుకని చెప్పి ఇవి తీసుకుంటే మనకి చక్కగా ఒక లైన్ గా ఎక్కడ ఏ డ్రెస్ ఉందో కనబడుతుంది. అలాగే ఫోల్డింగ్స్ అన్ని కూడా చల్ల చెదురుగా అవ్వకుండా ఉంటాయి కదా అని చెప్పి ఇవైతే పెట్టాను. చూడాలి రేపటి నుంచి పిల్లలు చక్కగా యూజ్ చేస్తారో లేదా ఇవి కూడా తీసి పాడేస్తారో అన్నది. ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. నా ఛానల్ తరఫు నుంచి నా తరఫు నుంచి కూడాను అందరు కూడా చక్కగా రాయండి. ఎందుకంటే ఇదే భవిష్యత్తుకి తొలి అడుగు అని చెప్పొచ్చు. ఈ మార్క్స్ ఆధారంగానే మనకి రేపొద్దున్న జాబ్స్ రావాలన్నా ఎందులోనన్నా సీట్లు రావాలన్నా కూడా ఈ 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా మాత్రమే మనకి ఏవైనా అవకాశాలు వస్తాయి. ఇప్పుడైతే నా డ్రెస్సులన్నీ కూడా ఇలా సర్దేసుకున్నాను. ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు మా పిల్లల డ్రెస్సులన్నీ కూడా ఇలా ఈ విధంగా ఉన్నాయి. కబోర్డ్ నుంచి తీసిన తర్వాత ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఈ ఆర్గనైజర్స్ లో అయితే పెట్టేస్తాను. నేను టోటల్ గా ఒక 6 అయితే ఆర్డర్ పెట్టాను. ఈ ఫోల్డింగ్స్ అన్ని కూడా ఈ విధంగా అయితే సర్దేశాను అనమాట. చూడడానికి చాలా బాగున్నాయి కదా. కబోర్డ్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా మడతలు విడిపోకుండా చాలా నీట్ గా అయితే కనబడుతున్నాయి. ఇదిగోండి ఇప్పుడు ఇంకా నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలైతే పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేయమన్నారు. అందుకని చెప్పి పుదీనా తీసుకుని వచ్చాను. అవన్నీ కూడా శుభ్రం చేసేసుకొని ఇవన్నీ శుభ్రం చేస్తాను కదండి. ఇప్పుడు ఇవన్నీ బాక్స్ లో వేసి స్టోర్ చేసేస్తాను అనమాట. ఈవినింగ్ కోసం కదా. ఇవన్నీ ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా తడి లేకుండా చూసుకొని ఇలా బాక్స్ లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఈ పనులన్నీ చేసుకునేసరికి 1 అయిపోతుంది దగ్గరగా. ఇక మా పాప ఎగ్జామ్ రాసేసి ఎగ్జామ్ సెంటర్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసింది. మా ఇంటికి దగ్గరలోనే అనమాట సెంటర్. అందుకని చెప్పి నేను రాగానే వీడియో తీసి అడుగుతున్నాను, ఎలా రాసావు ఏంటంటే చాలా బాగా రాశాను మమ్మీ అని చెప్పింది. ఈజీగానే ఇచ్చారటండి పేపర్ ఇవాళ. మొదటి ఎగ్జామ్ కాబట్టి బాగానే రాసి ఉంటుందని అనుకున్నాను. అవన్నీ కూడా అటెంప్ట్ చేశానని చెప్పి చూపిస్తుంది అనమాట. నేను అడుగుతున్నాను ఏమేమి రాసావు ఏంటని అడుగుతున్నాను. అన్ని కూడా మాక్సిమం అటెంప్ట్ చేస్తాను. చూడాలి ఇంకా మార్క్స్ ఎలా వస్తాయో. ఇంకా టెన్షన్ ఏం పెట్టుకోకమ్మా, కొద్దిగా కాసేపు భోన్ చేసేసి పడుకో అని చెప్పాను అనమాట. ఇదిగోండి లంచ్కి అయితే నేను పప్పు పాలకూర పొటాటో ఫ్రై అలాగే రైస్ ఇంకా పెరుగన్ను ఒక బనానా అయితే ఇచ్చేసాను. ఆవకాయ పచ్చడి కూడా మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఈ కాంబినేషన్. అందుకే ఎక్కువ వారానికి 2 సార్లు ఇదే వండుతూ ఉంటాను. ఇక పాప వచ్చేసిన తర్వాత ఇంకా చిన్న పాపనైతే స్కూల్కి పంపించేస్తున్నాను. చిన్న పాపకి అయితే ఆఫ్టర్నూన్ నుంచి అనమాట హాఫ్ డేస్. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ కాసేపు రెస్ట్ తీసుకొని మా వారి ఇంట్లోనే ఉన్నారు. ఆయన కోసం ఇంకా పకోడీ అలాగే కాఫీ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా ఈవినింగ్ అయితే ఈ విధంగా ఫినిష్ చేసి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఇంకా ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు పడుకోవాలనిపించింది. అందుకని చెప్పి కాసేపు పడుకొని లేచిన తర్వాత ఈ విధంగా అయితే రిఫ్రెష్ అయిపోయాం. ఈవినింగ్ నైట్ డిన్నర్ కి వచ్చేసి నేను పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా బాండి పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నెయ్యితోనే తయారు చేస్తున్నాను అనమాట. ఈ రైస్ చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ మసాలా దినుసులన్నీ వేసుకుని ఆనియన్స్ ఒక్కటే వేసుకున్నాను. ఎందుకంటే చిల్లీస్ ఇవన్నీ వేసేసి నేను గ్రైండ్ చేసేసాను అనమాట పుదీనా పేస్ట్ లో వేసి. అందుకని చెప్పేసి పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసిన తర్వాత ఇవన్నీ బాగా వేయించేసుకుని ఇప్పుడు పుదీనా పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. కొద్దిగా దగ్గర పడిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు కారం అన్ని కూడా ఆ మసాలా పేస్ట్ కి చక్కగా పట్టుకునేటట్టు బాగా వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎంత రైస్ వండాలనుకుంటున్నామో ఆ రైస్ కడగకుండానే వేసేసుకుంటేనే ఈ ఫ్లేవర్ అంతా కూడా మనకి రైస్ కి బాగా పట్టుకుని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఈ విధంగానే చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు చేసినా కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
తగినంత వాటర్, ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళైతే వేసేసుకోవాలి. ఇంకా టేస్ట్ కూడా చూసుకొని ఒకసారి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. నేను ఈ విధంగా మూత పెట్టేశాను. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు రైతా కూడా ప్రిపేర్ చేస్తాను. ఇక పుదీనా రైస్ కూడా రెడీ అయిపోయింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో.